సువర్టుపురం ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో అందరూ కలవరపాటుకు గురవుతారు. గజ దొంగల అడ్డాగా ఆ ఊరి పేరు అందరికీ తెలుసు. కానీ ఆ గ్రామం నుంచే అక్షర జ్యోతిలా దూసుకొచ్చారు ఓ చదువుల తల్లి. ఏకంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె సాతుపాటి ప్రసన్నశ్రీ. ఏపీలో ఓ యూనివర్సిటీకి తొలిసారిగా ఓ ఎస్టీ మహిళ వీసీగా నియమితులయ్యారు. రాష్ట్రపతిచే నారీ శక్తి పురస్కారం, జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఆచార్య ప్రసన్నశ్రీతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. గిరిజన ముద్దుబిడ్డ ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తొలి గిరిజన వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం అయితే కనుక ఆమె మనతో ఉన్నారు. అంటే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని తొలి మహిళ వైస్ ఛాన్సలర్గా నియమితులవ్వడం, ఈ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది మనం ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఫస్ట్ ఏమో ఒక మహిళ వైస్ ఛాన్సలర్గా, గిరిజన మహిళ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, బాధగా కూడా ఉంది. 1957 నుంచి మన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చాలా మంది ట్రైబల్ ఉమెన్ రకరకాల పొజిషన్స్లో, రకరకాల ఫేసెస్లో, రకరకాల సబ్జెక్ట్స్లో నిష్ణాతులు నా ముందు తరం. కానీ ఇన్ని రోజులు పట్టింది ఒక సిస్టమ్ని గుర్తించడానికి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ దట్ దే హావ్ రికగ్నైజ్డ్ మీ. హ్యాపీగానే ఉంది. బాధగా ఉంది ఏంటంటే నాకంటే నా ముందు ఎవరైనా నడుచుంటే ఒక దారి క్రియేట్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ముళ్ళన్నీ ఏరుకుంటూ నేనే ఒక దారి తయారు చేసుకోవాలి. ఆ దారి చేసే క్రమంలో నేనున్నాను. అంటే మీ పూర్వీకులు స్టువర్టుపురంలో ఉన్నారు. అక్కడి నుంచి ఒక అక్షర జ్యోతిగా, విద్యా జ్యోతిగా రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా మీ ప్రస్తావన కొనసాగింది. ఏమనిపిస్తుంది, ఈ ప్రయాణం ఎలా సాగింది? నా ప్రయాణం చాలా ముందే స్టార్ట్ అయింది, కానీ ఇక్కడి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అడుగు వేయలేదు కరెక్ట్గా. అంటే మీరు డిప్యూటీ కలెక్టర్ అవకాశం వచ్చినా అవలేదు, ఈ విద్యారంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మా తాతగారు టీచర్, మా మామగారు టీచర్, రాజమండ్రి మా 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 అత్తగారి ఇల్లు. టీచింగ్, నా టీచర్స్ నాకు టీచింగ్ అంటే ఇఫ్ యు ఆర్ ఎ రిపోర్టర్ యూ విల్ బి ఎ రిపోర్టర్ అన్లెస్ యూ టీచ్ యువర్ చైల్డ్ టు బి ఎ రిపోర్టర్. కానీ ఒక టీచర్ అనే వ్యక్తి బోల్డ్ మందిని క్లాస్లో తయారు చేస్తారు. సో ఆ ప్యాషన్ ఫర్ టీచింగ్ అనేది ఉంది కాబట్టి ఐఎమ్ హియర్. అంటే గిరిజన జీవన విధానం కావచ్చు, లిపి మీద మీరు చేసిన పరిశోధనలకు 2022 సంవత్సరంలో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పరిశోధనలో కొనసాగించే అవకాశం? అది నా ప్యాషన్. అది ఒక నిరాశ నిస్పృహల్లోంచి ఒక జాతిని మనం అక్షరాన్ని అనే దీపాన్ని అన్న ఒక స్పార్క్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళు వెలుగుతారు. నాలాగా చాలామంది నా వెనకాల వస్తారు అని అక్షరాలు తయారు చేసినటువంటి క్రమం అది. అక్షరం అన్నది మనిషికి కనబడనటువంటి భూషణం, ఆభరణం. అక్షరం అన్నది ఒకటికి చెప్పడం వలన మనం బాగుపడతాం తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ప్రపంచంలో సొసైటీ అంతా బాగుపడుతుంది కదా, అంతే అంటారు కదా, అమ్మ చదివితే ఇల్లంతా చదువుతుంది అన్నట్టు. ఒక అక్షరం గురించి చెప్పగలిగినది ఒక టీచర్ మాత్రమే. మిమ్మల్ని మీ టీచర్లే తయారు చేశారు, డాక్టర్స్ని ఒక టీచరే తయారు చేశారు, ఒక పొలిటీషియన్ని ఒక టీచరే తయారు చేశారు, ఒక కలెక్టర్ని టీచరే తయారు చేశారు. మీ రేపటి గురించి మా ఎస్టర్డేస్ని మేము సాక్రిఫైస్ చేసాం. ఎందుకు అనంటే మీరు బాగుండాలి అని. ప్రపంచంలో హితైషిక కుటుంబం, హితైతిక కుటుంబం అన్నారు. వీ హ్యావ్ టు బి ఏమిటంటారు, ఈక్వాలిటీ, ఈక్వల్ జస్టిస్ ఫర్ ఎవ్రీబడి అన్నది కాన్సెప్ట్ రావాలంటే సమాజంలో అన్ని వర్గాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ ఒక వసైక కుటుంబకం ఉండాలి అని అంటే అందరూ చదువుకోవాలి. చదువు అంటే నా ఉద్దేశంలో డిగ్రీలే కాదు బాబు, మనిషిని, తోటి మనిషిని ప్రేమించడం కూడా ఒక చదువు. ఈ రోజు నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అయిందన్నాయి, ఎలా ఉంటుంది ఈ ప్రయాణం? చూస్తారుగా. ఇప్పటి వరకు కూడా వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీతో మనం మాట్లాడి జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా తొలి గిరిజన మహిళా వైస్ ఛాన్సలర్గా రాష్ట్రంలో నియమించబడ్డం, కూటమి ప్రభుత్వం ఆమెను వైస్ ఛాన్సలర్గా నియమించడంపై ఆవిడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి మెరుగైన విద్యా విధానం అమలు చేస్తాము, నన్నయ్య యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాము, అందరితో కలిసికట్టుగా ఒక కుటుంబాన్ని సరిదిద్దినట్టుగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. ఇది వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.